ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎలాగైనా మన షాపింగ్ మాల్ని సక్సెస్ చేయాలి చిత్ర. అప్పుడే మనం అన్నయ్య దగ్గర తలెత్తుకోగలం. ఆల్రెడీ మన షాపు సబ్స్టైన్ అయింది వినోద్. చూస్తూ ఉండు, సంవత్సరం తిరిగేలోపు ఇలాంటి మాల్స్ మనం 2 ఓపెన్ చేస్తాం. మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఏదైనా చేయగలం వినోద్. అప్పుడే ఇంతమంది కస్టమర్స్ వచ్చారు. ఇలాగే రోజు మాల్ నిండిపోతుంది. నెల తిరిగేలోపు మీ అన్నయ్య మనకిచ్చిన డబ్బు వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాం. అన్నయ్య మనకి డబ్బును అప్పుగా ఇవ్వలేదు, సాయం చేశారు. ఏది ఊరికే తీసుకునే అలవాటు నాకు లేదు వినోద్. ఉచితంగా తీసుకుంటే భిక్షమవుతుంది. తీసుకుంది తిరిగిచ్చేస్తే ఆత్మగౌరవంగా ఉంటుంది. మనం ఇచ్చిన అన్నయ్య తీసుకోడు. మనం వ్యాపారంలో ఎదుగుతుంటే ఆయన సంతోషిస్తాడు. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. మీరు? నా పేరు కుమార్ సార్. ఈ మాల్లో మేనేజర్ అవసరం ఉందని తెలిసి వచ్చాను సార్. మాకు ఆల్రెడీ ఒక మేనేజర్ ఉన్నాడే. పాత మేనేజర్ని తీసేశాను. కొత్త మేనేజర్ కావాలని నేనే యాడ్ ఇచ్చాను. అది చూసి వచ్చినట్టున్నారు. అవును మేడం, ఆ యాడ్ చూసే వచ్చాను మేడం. నాతో చెప్పకుండా అతను ఎందుకు తీసేశావు? అతన్ని చూడగానే నాకు నచ్చలేదు వినోద్. ఫ్రాడ్లా కనిపించాడు. అలాంటి మోసగాళ్ళని అసలు ఉంచకూడదు మేడం. ఉంటే మీ లాభాలు తనే తినేస్తాడు. నువ్వు నిజాయితీ పరుడు అని గ్యారంటీ ఏంటి? అయ్యో సార్, నేను పనిచేసిన పాత ఓనర్స్ అందరిని ఎంక్వైరీ చేయండి సార్. ఒక్కరు కూడా నా గురించి బ్యాడ్గా చెప్పరు. నాకు ఈ బిజినెస్లో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది సార్. నేను ఏ మాల్లో అడుగుపెట్టినా అక్కడ లాభాల పంట పండాల్సిందే సార్. అది మేమెలా నమ్మాలి? 1 మినిట్ మేడం, ఇప్పుడే ప్రూవ్ చేస్తా. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. ఆ చీర ఇవ్వండి. ఈ చీర కాస్ట్ ఎంత? 5000. నేను కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఈ చీర కాస్ట్ ఎంత అని అడుగుతాను. మీరు 8000 అని చెప్పండి. అలాగే దీని మీద స్పెషల్ డిస్కౌంట్ ఉందని చెప్పండి. అలాగే. థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఓకే. ఇది చూడు, బాగుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు ఈ చీర తీసుకోండి. మీకు ఇది చాలా అందంగా ఉంటుంది. ఈ చీరలో మీరు సూపర్గా ఉంటారు మేడం. చూడండి. వద్దయ్యా, ఇది చాలా కాస్ట్లీ శారీలో ఉంది. పెద్ద కాస్టే ఉండదు సార్. కొత్తగా వచ్చిన స్టాకు, కొత్త డిజైను. ఇప్పుడే కనుక్కుంటాను, ఉండండి. మేడం, ఈ శారీ ఎంత? 8000. స్పెషల్ డిస్కౌంట్ ఉంది కదా? ఉంది సార్, స్పెషల్ డిస్కౌంట్ ఉందంట. ఈ శారీ మీకు 6999కి వచ్చేస్తుంది సార్. నా మాట విని తీసుకోండి సార్. మేడం చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. ఏంటండి ఆలోచిస్తున్నారు? తీసుకోండి, మనకు 1000 రూపాయలు తగ్గింది కదా. అవునే. ఓకే, ఇదిగోనయ్యా, డబ్బులు తీసుకుని వెళ్ళి బిల్ తీసుకురాపో. అలాగే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్. విజిట్ అగైన్. బాగుంది ఏమండి, నిజంగా. మంచి చీర, అవును. చాలా తక్కువకొచ్చింది. అవునవును. మేడం, ఈ అమౌంట్ తీసుకోండి. చూసారా మేడం, 5000 రూపాయల చీరని మీ కళ్ళ ముందే 7000కి అమ్మేశాను మేడం. మీకు 2000 లాభం. ఇది మోసం. ఇలా చేయడం తప్పు. ఏంటండి తప్పు? వ్యాపారం అన్నాక మోసం చేయాలి, అబద్ధాలు చెప్పాలి. నిజాయితీగా వ్యాపారం చేస్తే మనకేం మిగలదు. అవును సార్, బండి మీద కూరగాయలు అమ్మేవాడు కూడా మార్కెట్ రేట్ని మించి అమ్ముతున్నాడు సార్. ఇంత పెద్ద మాల్ పెట్టుకొని మీరు చీటింగ్ చేయను అంటే ఎలా సార్? చూడు వినోద్, ఇంత పెద్ద మాల్ని మెయింటైన్ చేయాలంటే ఆ మాత్రం ఉండాలి. లేదంటే దివాళా తీసి మీ అన్నయ్య ముందు తలదించుకోవాల్సి వస్తుంది. ఆయన అలాగే అంటారు, వదిలేయండి. యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఈరోజు మీరు జాయిన్ అవ్వండి. అలాగే మేడం. వినోద్, వెళ్దామా? రా.
ఇప్పుడే వస్తాను. చెప్పండి కుమార్ గారు. నమస్తే మేడం. నువ్వు వెళ్ళిన పని ఏమైంది? మీరు చెప్పినట్టే ఈ షాపింగ్ మాల్లో మేనేజర్గా జాయిన్ అయ్యాను మేడం. గుడ్. వాళ్ళకి నీ మీద ఏ డౌట్ రాలేదు కదా? డౌటా? ఛాన్సే లేదు మేడం. మొగుడు పెళ్ళాలిద్దరూ వట్టి వెర్రిబాగులోళ్ళా ఉన్నారు. నేను చెప్పిందంతా గుడ్డిగా నమ్మేసి నన్ను పనిలో పెట్టేసుకున్నారు. అలా అని కేర్లెస్గా ఉండకు. కేర్ఫుల్గా ఉండు. నేను చెప్పింది చెప్పినట్టుగా చేయి. నెల రోజుల్లోపు ఆ షాప్ దివాళా తీయాలి. వాళ్ళు రోడ్డు మీద పడాలి. అదేంటి మేడం, మీరు చిత్రగారి ఫ్రెండ్ కదా, వాళ్ళని నష్టపరిస్తే మీకేం వస్తుంది? ఫ్రెండే కావచ్చు. నా విషయంలో ఎవరైనా అడ్డొస్తే మాత్రం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకే తెలియకుండా చేస్తాను. నేను ఆ చిత్రకి చాలా హెల్ప్ చేశాను, కానీ అది నాకు హెల్ప్ చేయకుండా పొగరు చూపిస్తుంది. రోడ్డు మీద పడితే గాని దానికి బుద్ధి రాదు. ఇంకోసారి ఇలాంటి రీజన్స్ అడిగావనుకో నువ్వు ప్రాణాలతో ఉండవు కుమార్. నేను నీకు డబ్బిస్తున్నాను, ఆ డబ్బుకు న్యాయం చేయి. ఓకే మేడం. షాపింగ్ మాల్ కష్టాల్లో కూరుకుపోవాలి. కస్టమర్స్ ఎవరు మాల్ వంక కన్నెత్తి చూడకూడదు. ఓకే మేడం. ఏ మాల్ చూసుకొని ఆ చిత్రం మిడిసిపడుతుందో దాని గర్వం అహంకారం అన్నీ అణిగిపోవాలి. అమర్తో తల వాచిపోయేలాగా చివాట్లు పెట్టించుకోవాలి. అందరి ముందు అది తల దించుకోవాలి. బాగి, ఏమండి మనోహరి చెప్పింది అర్థమైంది కదా? నెల తిరిగేసరికి షాప్లో ఈగలు దోమలు తప్ప కస్టమర్స్ మాత్రం ఉండకూడదు. అర్థమైంది మేడం. నెల కాదు, 10 రోజుల్లో షాపుని దివాళా తీయిస్తాను. వాళ్ళని రోడ్డు మీద పడేస్తా. మనోహరి,